అందరికీ నమస్కారము. ముఖ్యంగా ఈరోజు మనం చేసే వీడియో రిటైర్డ్ పర్సన్స్ కొరకు, దట్టు 61 క్రాస్ అయిన వాళ్ళ కొరకు. అంటే దాంట్లో ఆ గ్రూప్లో నేను కూడా వస్తాను. ఓకే, మనందరి కొరకు ఇది. అయితే జనరల్గా యాక్టివ్ లైఫ్ నుంచి ఒక్కసారిగా సెడెంటరీ లైఫ్కి వచ్చినాకల్లా రిటైర్డ్ పర్సన్స్ డిసప్పాయింట్కి గురై ఒక్కోసారి కొంతమంది డిప్రెషన్ గురవుతారు. ఎందుకంటే ఉదయం నుంచి రాత్రి వరకు ఉరుకుల పరుగుల మీద ఉండి దాదాపు సర్వీస్ అంతా కూడా కష్టపడి ఉంటారు. కష్టపడి ఒక్కసారిగా ఐడియల్గా ఉండేటప్పటికి ఏం చేయాలో తోచదు. ఈ టైంలో మీరు డిప్రెషన్ గురి కాకుండా ఉండాలంటే ఎక్సర్సైజ్ మిమ్మల్ని కాపాడుతుంది. నెంబర్ 1, మీ పనులు మీరు, అంటే మన పనులు మనము ఈ ఏజ్లో సక్రమంగా చేసుకోవాలి. ఒకరిపైన ఆధారపడరాదంటే కూడా మనకు మన ఫిజికల్ ఫిట్నెస్ని మనం కాపాడుకోవాలి. దాని కొరకన్నా మనం ఎక్సర్సైజ్ చేయాలి. ఆ ఎక్సర్సైజ్లు కూడా చాలా సింపుల్ ఐటమ్సే, చిన్న చిన్న ఐటమ్సే చూపిస్తాను. రెండవది, మీరు ఇన్ని రోజులు కష్టపడ్డారు. ఓకే, ఇంత కష్టపడ్డ డబ్బుల్ని హాస్పిటల్స్కి పెట్టకండి. హాస్పిటల్స్కు పెట్టరాదు అని అనుకుంటే కూడా ఎక్సర్సైజ్ చేయాలి. నెంబర్ 2, ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న ఎక్సర్సైజ్లు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో మీ శ్రీమతికి కిచెన్లో హెల్ప్ చేయండి. వెజిటేబుల్స్ కట్ చేయండి, కూరగాయలు పొట్టు తీయండి, వాటిని పీల్ చేయండి. ఓకే, బీరకాయలు వగేరా వగేరా దానిపైన ఉన్న లేయర్స్ తీసేయండి. చిన్న చిన్న ఐటమ్స్, అవి కూడా ఎక్సర్సైజ్లే. తర్వాత దాంతోపాటు మీ శ్రీమతి కూడా సంతోషపడుతుంది. ఐఎమ్ రైట్? ఓకే, చిన్న చిన్న ఐటమ్స్ చేద్దాం. ఓకే, నెంబర్ 1, చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేద్దాము. చేతులు పైకి లేపుతున్నా. ఓకే, పైకి లేపుతున్నా. 1, 2, సపోర్ట్ తీసుకోండి. గోడ సపోర్ట్ తీసుకోండి, చెట్టు సపోర్ట్ తీసుకోండి, ఎనీ సపోర్ట్. ఓకే ఓకే ఓకే, సైడ్ నుంచొని ఓకే. 1, 2, 3, 4, 5, 6. ప్రతి ఎక్సర్సైజ్ కూడా 20-20 చేయండి. ఓకే, 1, 2, 3, 4, 5, 6. ఓకే ఓకే, 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. Thank you. All the best.